నిన్న మండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటల మీద వక్రాక్షి ఆ పేపర్ అంతా నింపుకుంటూ ఎన్ని అశుద్ధాలు వెదజల్లుతా ఉంది. హెడ్డింగ్ చూస్తే అచ్చోసిన మత విద్వేషం అంట. మీకంటే అచ్చోసిన మీడియా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మీరా రాసేది సిగ్గుమాలిన నీతి మాలిన రాతలు రాసుకుంటూ మీరు అచ్చోసిన హెడ్డింగ్ పెట్టడం. జగన్ రెడ్డి కంటే అచ్చోసినాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉంటాడా? గతంలో ఎప్పుడు చూడలా, భవిష్యత్తులో కూడా చూడబోం. అంత అచ్చోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తండ్రి సంపాదించిన అక్రమ సంపాదనతో పెట్టుకున్న వక్రాక్షి దాని ద్వారా రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద చిమ్ముతున్న విషయం. అచ్చోసింది మీరా? మీరు ఉదహరిస్తున్న వాళ్ళ? మీరే ఆ మతాల గురించి మాట్లాడేది. ఒక పక్కన మత విద్వేషం రెచ్చగొడుతూ, ఇంకో పక్కన కులాలను రెచ్చగొడుతూ, ప్రాంతాలను విడదీస్తూ మీరా మంచి చెడు గురించి మాట్లాడేది అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నాడు? మీరు ఒకటి కాబట్టి వాళ్ళకి సహకరిస్తున్నారు అన్నాడు ఆయన. మోషేస్ రాజు గారు గతంలో వ్యవహరించిన తీరు, ఇప్పుడు మండలిలో ప్రవర్తిస్తున్న తీరున ఉద్దేశించి మీరు ఒక మతస్థులు కాబట్టి అలా వ్యవహరిస్తున్నారు అనడంలో ప్రజలు తప్పు పట్టడంలా. అయినా కూడా మంత్రి గారు క్షమాపణలు చెప్పారు. మోషేస్ గారు, చైర్మన్ గారు నేను హిందువులని చెప్పడం రాజకీయ ప్రయోజనాల కోసమే, రిజర్వేషన్ల కోసమే అని ప్రజలు అనుకుంటున్నారు. క్రైస్తవాన్ని అనుసరించేవారు అనుసరించడంలో తప్పులేదు. ముసుగు ఎందుకు అంటున్నారు ప్రజలు. నువ్వు హిందువు అయితే హిందువులాగా ఉండాలి, క్రైస్తవుడు అయితే క్రైస్తవులాగా ఉండాలి. ఒక మతాన్ని అనుసరిస్తూ ఇంకో మత ముసుగు ఎందుకు అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం మత ముసుగు ఎందుకు తొలగించండి అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో రాసుకుంటావేంటి వక్రాక్ష సిగ్గు లేకుండా. వాళ్ళు ఏం రాశారంటే, మీరు మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వర స్వామి హిందూ సమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషన్ రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంట అని రాసుకొచ్చారు. చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా బగ్గుమందంట. మంత్రులు అనే బాధ్యత మరీ చట్టసభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడిగట్టింది. సరే, మండలిలో మాట్లాడటం, మండలి గురించి మాట్లాడటం, ఆ చైర్ గురించి మాట్లాడటం కరెక్టో కాదో మనకు తెలియదు, కానీ ప్రజల్లో అయితే దీని మీద తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. మోషన్ రాజు గారు చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. మన వారింట్లో శుభకార్యం కూడా ఆ పద్ధతిలోనే జరిగింది. దాన్ని ఎవరు కాదనరు, ప్రశ్నించజాలరు. కానీ ముసుగేసుకోవాల్సిన అవసరం ఏముంది? ముసుగేసుకుని అటు క్రైస్తవుల్ని ఇటు హిందువుల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని మాత్రం ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ వార్త ఇట్లా అయితే ఇంకొక వార్త ఉంది. మండలి చైర్మన్ పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరమని ఫీల్ అయిపోతున్నారంటే ఈ ముగ్గురు. ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? ముగ్గురు ఒక ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, బొత్స సత్యనారాయణ. హాస్పిటల్లో ఉండి కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ఇంకొక ఆయన మేరుగు నాగార్జున, టీజే సుధాకర్ బాబు. వీళ్ళ ముగ్గురు మండిపడ్డారంట. వీళ్ళ హృదయాలు గాయపడిపోయాయంట. ముసుగు ఎందుకయ్యా, ముసుగు తొలగించి వ్యవహరించండి అని అడుగుతా ఉంటే వీళ్ళ హృదయాలు గాయపడిపోయినాయి అంట. ఎవరి? బొత్స సత్యనారాయణ కూడా. వీళ్ళు మండలి గురించి, మండలి స్థానాన్ని గురించి, మండలి చైర్మన్ గురించి, మండలిలో జరిగిన వ్యాఖ్యల గురించి గుండె పగిలేలా బాధపడిపోతున్నారట. వీళ్ళకి అర్హత ఉందా? వీళ్ళు రాజకీయ నాయకులా? వీళ్ళ రాజకీయ నాయకులుగా చూడాల్సిన పరిస్థితి రావడం ప్రజలు చేసుకున్న కర్మ, రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. బుధవారం చోటు చేసుకున్న ఘటనల కారణంగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారంట. ఎంత ఆవేదన చెందుతున్నారా మీరు? ప్రజల మీద, మతాల మీద, విశ్వాసాల మీద మీకు ఎంత నమ్మకం ఉందయ్యా? ఒక గజ దొంగ దగ్గర పని చేస్తా, ఒక గజ దొంగ చెప్పిన మాటలు విని ప్రవర్తిస్తా, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా వెడగొట్టిన మీరు ఇవాళ మాట్లాడటం సిగ్గుపడి చచ్చిపోయేలాగా ఉంది. విలువలు లేని మీరు, విశ్వసనీయత లేని మీరు మండల గురించి, మండలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది. ఇంకొక వీడియో చూపిస్తా, అది కూడా చూసిన తర్వాత కామెంట్లు మీరు చెప్పండి కరెక్టా కాదా అని. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మండలిలో అమరావతి రాజధాని రద్దు అంటూ ఒక బిల్లు ప్రవేశపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బిల్లు ప్రవేశపెట్టడం సమంజసం కాదు, కరెక్ట్ కాదు, అది సెలక్షన్ కమిటీకి పంపిస్తారని చెప్పి ఆనాడు చైర్మన్గా ఉన్న షరీఫ్ గారు కమిటీకి పంపించే ప్రయత్నంగా బిల్లుని చేస్తే, ఆ రోజు మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు మంత్రులు, సిగ్గు శరం లేకుండా, అన్నం తింటున్న వాళ్ళ కనీసం జ్ఞానం లేకుండా ఇవాళ హాస్పిటల్లో ఉన్న బొత్స సత్యనారాయణ ఎన్ని బూతులు మాట్లాడాడో, ఎంత అడ్డగోలుగా మాట్లాడాడో ప్రపంచం అంతా చూసింది. ముస్లిం సమాజం అంతా విని కాండ్రించి ఉమ్మేసింది వాళ్ళ మొహాన. షరీఫ్ గారు లాంటి పెద్ద మనిషిని పట్టుకుని ఆయనకి మతాన్ని అంటగట్టి నువ్వు సాహిబ్కే పుట్టావా అని బొత్స సత్యనారాయణ అడిగిన రోజున జగన్ రెడ్డి నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావని
యావత్ ముస్లిం సమాజం ప్రశ్నించింది, ప్రజలు ప్రశ్నించారు. వాళ్ళ మీరా అచ్చెన్నాయుడు గురించి మాట్లాడేది? వీళ్ళు మండలిలో ఎలాగైనా ఒడ్డెక్కించుకోవాలని మోహరించిన మంత్రులు షరీఫ్ గారిని నానా దుర్భాషలాడారు. ఒకానొక దశలో చైర్మన్ కుర్చీ దగ్గరకు చేరిన మంత్రి బొత్స ముస్లింకే పుట్టావా అంటూ చెప్పలేని భాషలో దూషించారు. షరీఫ్ గారిని ఆ రోజు బొత్స సత్యనారాయణ అంత దారుణంగా మాట్లాడినా ఒక్క మాట మాట్లాడాల ఆయన కూడా అడగొచ్చు, నువ్వెవరికి పుట్టావని అడగొచ్చు. ఆయన అడగల, ఆయన పెద్ద మనిషి, పెద్ద మనిషిలానే వ్యవహరించాడు. ఇవాళ మీరు నీచానికి దిగజారిపోయి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ దిక్కుమాలిన పనులు చేసి ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి 100 కోట్లు మింగేసి సిగ్గు శరం లేకుండా మీరు వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నించినందుకు అచ్చెన్నాయుడు గారి మీద ఆర్టికల్స్ రాస్తారా? అచ్చెన్నాయుడు గారు ఏమన్నాడు, ఏం ప్రశ్నించాడు మిమ్మల్ని? ఆనాడు మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటల కంటే దారుణంగా అనిపించినాయా మీకు? ఆనాడు వక్రాక్షి ఎవడి జేబులో పెన్నై కూర్చుంది, ఎందుకు రాయలేదు ఆర్టికల్స్? సిగ్గు శరం లేకుండా బొత్స సత్యనారాయణ వాళ్ళ హాస్పిటల్లో కూర్చుని బాధపడిపోతున్నాడట మండలిలో జరిగిన మాటలకి. సిగ్గుందా బొత్స నీకు అని నిలదీస్తున్నారు ప్రజలు. ఆ రోజు మండలిలో మాట్లాడిన మాటలు మర్చిపోయావా? మేరకే తాను పని చేస్తానని ప్రశాంతంగా బదిలిచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన బొత్స చైర్మన్ పైనే దాడికి ప్రయత్నించారు. ఆయనకు మరికొంతమంది మంత్రులు తోడయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కరెంట్ కట్ చేశారు, లైవ్ ఆపేశారు, సభ్యుల దగ్గర ఫోన్లు లాక్కున్నారు. బొత్స మాట్లాడిన మాటలు ప్రపంచానికి చేరితే ఆ వర్గం ఊసే ఉమ్ములో కొట్టుకుపోతామని భయమేసి జగన్ రెడ్డికి వణిగిపోతా కరెంటు కూడా కట్ చేశాడు ఆ రోజు మండలిలో. ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నాడు. తెలివి ఎవడబ్బా సొత్తు కాదు జగన్ రెడ్డి. ఆ రోజు మండలిలో మీరు మాట్లాడిన దరిద్రపు మాటలను నిలదీసిన లోకేష్ గారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు మీరు. ఇవాళ శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. మండలిలో కల్తీ విషయం మీద ఎక్కడ చర్చకు వస్తుందో, ఎక్కడ జగన్ రెడ్డి బతుకు బస్టాండ్ అయిపోతుందో అని భయపడి ప్రతిదానికి అడ్డం పడతా, ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తా మీరు మండలి నుంచి పారిపోతున్న తీరును ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అప్పటి వరకు చైర్మన్ ని పలు రకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరుచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవరిని పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని చాంబర్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి సమానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, జగన్ రెడ్డి, ఆ సభకు రాకుండా పారిపోతున్న 10 మంది ఎమ్మెల్యేలు, రోజా, శ్యామల, రజని, అంబటి, ఆడు ఈడు అందరు సమానం చెప్పండి రా బాబు. ఆ రోజు బొత్స సత్యనారాయణ సాయిబుకే పుట్టావని షరీఫ్ గారిని అడిగినప్పుడు మీరందరూ ఎక్కడ సచ్చారా అని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. అచ్చెన్నాయుడు గారు ప్రశ్నిస్తే ఆయనకు ఉన్న అనుమానాన్ని వ్యక్తపరిస్తే ఏంట్రా ఓ చించుకుంటున్నారు ఎవడికాడు అంటే నిలదీస్తున్నారు ప్రజలు. సమాధానం చెప్పండి ఇప్పుడు షరీఫ్ గారికి, ప్రజలకి, ముస్లిం సమాజానికి సమాధానం చెప్పండి. అయ్యి సంపాదించిన అక్రమ సంపాదనతో పేపర్ పెట్టుకుని విష ప్రచారం చేస్తున్న వక్రాక్షి, దాని యజమానులు ఏ రోటికాడ పచ్చడి ఆ రోటికాడే, ఏ పూట పబ్బం ఆ పూటే, అడుక్కోవడానికి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి దంపతులు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎవరు రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారో, ఎవరు న్యాయబద్ధంగా మండలిలో వ్యవహరించారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎవరు కరెక్టో చెప్పండి. జగన్ రెడ్డి దుర్మార్గాలని, జగన్ రెడ్డి అక్రమాలని వెలికి తీస్తున్న కూటమి ప్రభుత్వం మీద విషం చెబుతున్న వక్రాక్షిని, ఆ వక్రాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు సమాధానం చెప్పాలి అని వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు ప్రజలు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అరాచకాలని కప్పు పెట్టుకోవడానికి లేనిపోయిన సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మీద మంటలు రగిల్చి ఆ మంటలో చలి కాసుకుని మీ తప్పిదాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వక్రాక్షిని అడ్డం పెట్టుకుని మీరు రాసిన వ్రాతలు భూమిరంగై మీ మెడకే చుట్టుకోబోతున్నాయి. జగన్ రెడ్డి, భారతిరెడ్డి గుర్తుంచుకోండి, మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు, కఠినమైన శిక్షలు అనుభవించాల్సిందే అని కోరుకుంటున్నారు ప్రజలు.